భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక మరవలేని మైలురాయి. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. మరి ఏదైతే దశాబ్దాల కాలంగా మహిళలందరూ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఊతమిస్తూ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం మహిళలందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి కూటమి నాయకులందరినీ కలుపుకున్న బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక రెజల్యూషన్స్ తీసుకుంటూ అందులో భాగంగా ఈ రోజు మహిళలకి ఇంత మంచి అవకాశాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఆయనకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది తెలియజేస్తుంది. మరి ఏదైతే అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో, ఇటు అసెంబ్లీలో కూడా మహిళల సంఖ్య పెరిగినట్లయితే మరి అన్ని వర్గాల్లో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మహిళలకి అవకాశాలు వచ్చి మహిళలు ఏదైతే ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి సాయశక్తులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మహిళలందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తారు.